ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్ 12వ పాఠం సంబంధించిన పరీక్షను చూద్దాం. 12వ పాఠం సమానత సుస్థిర అభివృద్ధి. ఇందులో 162 నుంచి 164 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. దోమల నియంత్రణ కోసం DTT పిచికారీ చేయడం వల్ల మనుషులపై పక్షులపై పడే ప్రభావం గురించి ఎవరు తన పుస్తకంలో రాశారు? 1 రాచెల్ కాలిన్, 2 కాసర్ రిన్, 3 జాన్ అబ్రహం, 4 రాచెల్ కార్సన్. దోమల నియంత్రణ కోసం DDT పిచికారీ చేయడం వల్ల మనుషులపై పక్షులపై పడే ప్రభావం గురించి ఎవరు తన పుస్తకంలో రాశారు? 1 రాచెల్ కాలిన్, 2 కాసర్ రిన్, 3 జాన్ అబ్రహం, 4 రాచెల్ కార్సన్. ఎప్పుడు జీడి మామిడి తోటలను పురుగు నుండి రక్షించడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లతో 15,000 ఎకరాల్లో పురుగు మందును పిచికారీ చేయించింది? 1 1986లో, 2 1996లో, 3 1976లో, 4 1966లో. ఎప్పుడు జీడి మామిడి తోటలను పురుగు నుండి రక్షించడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లతో 15,000 ఎకరాల్లో పురుగు మందును పిచికారీ చేయించింది? 1 1986లో, 2 1996లో, 3 1976లో, 4 1966లో. భారతదేశంలో ఎన్ని జిల్లాల్లో చేతి పంపులో నీళ్లు తాగడానికి పనికిరావు? 1 68%, 2 59%, 3 69%, 4 47%. భారతదేశంలోని ఎన్ని జిల్లాల్లో చేతి పంపులలోని నీళ్లు తాగడానికి పనికిరావు? 1 68%, 2 59%, 3 69%, 4 47%. ఉపయోగించే పురుగు మందులు ఎంత శాతమే పురుగు మీద ప్రభావం చూపుతుంది? 1 11%, 2 12%, 3 10%, 4 1%. ఉపయోగించే పురుగు మందులో ఎంత శాతమే పురుగు మీద ప్రభావం చూపుతుంది? 1 11%, 2 12%, 3 10%, 4 1%. సుమారుగా ఎన్ని జిల్లాల్లో గత 20 సంవత్సరాల్లో భూగర్భ జలాలు 4 మీటర్ల మేర పడిపోయాయి? 1 300, 2 400, 3 250, 4 350. సుమారుగా ఎన్ని జిల్లాల్లో గత 20 సంవత్సరాల్లో భూగర్భ జలాలు 4 మీటర్ల మేర పడిపోయాయి? 1 300, 2 400, 3 250, 4 350. కేరళలోని ఉత్తర ప్రాంతమైన ఏ జిల్లాలో పురుగు మందును పిచికారీ చేయడం జరిగింది? 1 కోజికోడ్, 2 కాసర్గోడ్, 3 అలప్పుజా, 4 ఇడుక్కి. కేరళలోని ఉత్తర ప్రాంతమైన ఏ జిల్లాలో పురుగు మందును పిచికారీ చేయడం జరిగింది? 1 కోజికోడ్, 2 కాసర్గోడ్, 3 అలప్పుజా, 4 ఇడుక్కి. పురుగు మందుల్లోని ఏవి పర్యావరణంలో కరిగిపోకుండా జీవుల్లో పేరుకొని పోతాయి? 1 భార అలోహాలు, 2 ఆక్సిజన్లు, 3 నీరు, 4 భారలోహాలు. పురుగు మందుల్లోని ఏవి పర్యావరణంలో కరిగిపోకుండా జీవుల్లో పేరుకొని పోతాయి? 1 భార అలోహాలు, 2 ఆక్సిజన్లు, 3 నీరు, 4 భారలోహాలు. దేనిలో ఎన్నో వంతు ప్రాంతంలో భూగర్భ జలాల పునరుద్ధరణ కంటే ఆ నీటి వినియోగం ఎక్కువగా ఉంది? 1 2వ వంతు, 2 4వ వంతు, 3 3వ వంతు, 4 5వ వంతు. దేశంలో ఎన్నో వంతు ప్రాంతంలో భూగర్భ జలాల పునరుద్ధరణ కంటే ఆ నీటి వినియోగం ఎక్కువగా ఉంది? 1 2వ వంతు, 2 4వ వంతు, 3 3వ వంతు, 4 5వ వంతు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లతో 15,000 ఎకరాల్లో ఏ పురుగు మందును పిచికారీ చేయించింది? 1 ఎండోక్లోరిన్, 2 ఎండోసల్ఫాన్, 3 ఎపిడర్మిస్, 4 ఎసిఫేట్. కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లతో 15,000 ఎకరాల్లో ఏ పురుగు మందును పిచికారీ చేయించింది? 1 ఎండోక్లోరిన్, 2 ఎండోసల్ఫాన్, 3 ఎపిడర్మిస్, 4 ఎసిఫేట్. సైలెంట్ స్ప్రింగ్ పుస్తక రచయిత? 1 రాచెల్ కార్సన్, 2 షిల్లీ బ్రూక్స్, 3 డోరతీ ఫ్రీమన్, 4 డోరతీ కార్సన్. సైలెంట్ స్ప్రింగ్ పుస్తకం రచయిత? 1 రాచెల్ కార్సన్, 2 షిల్లీ బ్రిగ్స్, 3 డోరతీ ఫ్రీమన్, 4 డోరతీ కార్సన్. ఎక్కడ భూగర్భ జలాల వినియోగం చాలా ఎక్కువగా ఉంది? 1 మధ్య దక్షిణ పీఠభూములు, 2 పంజాబ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్, 3 వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాలు, 4 పైవన్నీ. ఎక్కడ భూగర్భ జలాల వినియోగం చాలా ఎక్కువగా ఉంది? 1 మధ్య దక్షిణ పీఠభూములు, 2 పంజాబ్ పశ్చిమ ఉత్తరప్రదేశ్, 3 వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాలు, 4 పైవన్నీ. కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లతో రసాయనిక పురుగు మందులు పిచికారీ చేసిన వల్ల కనీసం ఎంతమంది చనిపోయారు? 1 3,000 మంది, 2 2,000 మంది, 3 5,000 మంది, 4 4,000 మంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లతో రసాయనిక పురుగు మందులు పిచికారీ చేసిన వల్ల కనీసం ఎంతమంది చనిపోయారు? 1 3,000 మంది, 2 2,000 మంది, 3 5,000 మంది, 4 4,000 మంది. ఎండోసల్ఫాన్ వాడకాన్ని నిషేధిస్తూ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలు ఏ పురుగు మందు వాడకం ఏ హక్కుకు భంగం కలిగించింది? ఆ పురుగు మందు వాడకం ఏ హక్కుకు భంగం కలిగించిందని పేర్కొంది? 1 మాట్లాడే హక్కు, 2 జీవించే హక్కు, 3 రక్షణ హక్కు, 4 స్వాతంత్ర హక్కు. ఎండోసల్ఫాన్ వాడకాన్ని నిషేధిస్తూ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల్లో ఆ పురుగు మందు వాడకం ఏ హక్కుకు భంగం కలిగించిందని పేర్కొంది? 1 మాట్లాడే హక్కు, 2 జీవించే హక్కు, 3 రక్షణ హక్కు, 4 స్వాతంత్ర హక్కు. క్రింది వానిలో సరికానిది? 1 ఆధునిక వ్యవసాయ పద్ధతులు పురుగు మందులు, 2 పర్యావరణం సహజ పెట్టుబడి, 3 ఉమ్మడి ఆస్తి నీరు, 4 పైవన్నీ సరైనవి. క్రింది వానిలో సరికానిది? 1
ఆధునిక వ్యవసాయ పద్ధతులు పురుగు మందులు, 2 పర్యావరణం సహజ పెట్టుబడి, 3 ఉమ్మడి ఆస్తి నీరు, 4 పైవన్నీ సరైనవి. జీవించే హక్కు ఏ అధికరణం? 1 21, 2 23, 3 25, 4 20. జీవించే హక్కు ఏ అధికరణం? 1 21, 2 23, 3 25, 4 20. అందరూ ఆన్సర్లు రాసారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. దోమల నియంత్రణ కోసం డిటిటి పిచికారీ చేయడం వల్ల మనుషులపై, పక్షులపై పడే ప్రభావం గురించి ఎవరు తన పుస్తకంలో రాశారు? కరెక్ట్ ఆన్సర్ 4 రాచెల్ కార్సన్. దోమల నియంత్రణ కోసం డిటిటి పిచికారీ చేయడం వల్ల మనుషులపై, పక్షులపై పడే ప్రభావం గురించి ఎవరు తన పుస్తకంలో రాశారంటే రాచెల్ కార్సన్. కరెక్ట్ ఆన్సర్ 4. ఎప్పుడు జీడి మామిడి తోటను పురుగు నుంచి రక్షించడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లతో 15,000 ఎకరాల్లో పురుగు మందును పిచికారీ చేయించింది? కరెక్ట్ ఆన్సర్ 3 1976లో. ఎప్పుడు జీడి మామిడి తోటను పురుగు నుంచి రక్షించడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లతో 15,000 ఎకరాల్లో పురుగు మందును పిచికారీ చేయించిందంటే కరెక్ట్ ఆన్సర్ 3 1976లో. కరెక్ట్ ఆన్సర్ 3. భారతదేశంలో ఎన్ని జిల్లాల్లో చేతు పంపుల్లో నీళ్లు తాగటానికి పనికిరావు? కరెక్ట్ ఆన్సర్ 2 59%. భారతదేశంలో ఎన్ని జిల్లాల్లో చేతు పంపుల్లో నీళ్లు తాగడానికి పనికిరావు అంటే 59% జిల్లాల్లో, 59% జిల్లాల్లో. కరెక్ట్ ఆన్సర్ 2. ఉపయోగించే పురుగు మందులో ఎంత శాతమే పురుగు మీద ప్రభావం చూపుతుంది? కరెక్ట్ ఆన్సర్ 4 1%. ఉపయోగించే పురుగు మందులో ఎంత శాతమే పురుగు మీద ప్రభావం చూపుతుందంటే 1%. కరెక్ట్ ఆన్సర్ 4. సుమారుగా ఎన్ని జిల్లాల్లో గత 20 సంవత్సరాల్లో భూగర్భ జలాలు 4 మీటర్ల మేర పడిపోయాయి? కరెక్ట్ ఆన్సర్ 1 300 జిల్లాల్లో. సుమారుగా ఎన్ని జిల్లాల్లో గత 20 సంవత్సరాలు భూగర్భ జలాలు 4 మీటర్ల మేర పడిపోయాయంటే 300 జిల్లాల్లో. కరెక్ట్ ఆన్సర్ 1. కేరళలోని ఉత్తర ప్రాంతమైన ఏ జిల్లాలో పురుగు మందును పిచికారీ చేయించడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ 2 కాసర్గోడ్. కేరళలోని ఉత్తర ప్రాంతమైన ఏ జిల్లాలో పురుగు మందులు పిచికారీ చేయించడం జరిగిందంటే కాసర్గోడ్. కరెక్ట్ ఆన్సర్ 2. పురుగు మందులోని ఏవి పర్యావరణంలో కరిగిపోకుండా జీవుల్లో పేరుకుని పోతాయి? కరెక్ట్ ఆన్సర్ 4 భారలోహాలు. పురుగు మందులలోని ఏవి పర్యావరణంలో కరిగిపోకుండా జీవుల్లో పేరుకుని పోతాయంటే భారలోహాలు. కరెక్ట్ ఆన్సర్ 4. దేశంలోని ఎన్నో వంతు ప్రాంతంలో భూగర్భ జలాల పునరుద్ధరణ కంటే ఆ నీటి వినియోగం ఎక్కువగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ 3 3వ వంతు. దేశంలో ఎన్నో వంతు ప్రాంతంలో భూగర్భ జలాల పునరుద్ధరణ కంటే ఆ నీటి వినియోగం ఎక్కువగా ఉంది అంటే భూగర్భ జలాల వినియోగం ఎక్కువగా ఉంది పునరుద్ధరణ కంటే. కరెక్ట్ ఆన్సర్ 3 3వ వంతు జిల్లాలలో, 3వ వంతు ప్రాంతంలో. కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లో 15,000 ఎకరాలు ఏ పురుగు మందును పిచికారీ చేయించింది? కరెక్ట్ ఆన్సర్ 2 ఇండోసల్ఫాన్. కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లతో 15,000 ఎకరాలు ఏ పురుగు మందును పిచికారీ చేసిందంటే ఇండోసల్ఫాన్. కరెక్ట్ ఆన్సర్ 2. సైలెంట్ స్ప్రింగ్ పుస్తకం రచయిత? కరెక్ట్ ఆన్సర్ 1 రాచెల్ కార్సన్. సైలెంట్ స్ప్రింగ్ పుస్తకం రచయిత ఎవరంటే రాచెల్ కార్సన్. కరెక్ట్ ఆన్సర్ 1. ఎక్కడ భూగర్భ జలాల వినియోగం చాలా ఎక్కువగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ 4 మధ్య దక్షిణ పెట్టుబడులు, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాలు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఎక్కడ భూగర్భ జలాల వినియోగం చాలా ఎక్కువగా ఉందంటే మధ్య దక్షిణ పెట్టుబడులు, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాలు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లతో రసాయనిక పురుగు మందులు పిచికారీ చేయించడం వల్ల కనీసం ఎంతమంది చనిపోయారు? కరెక్ట్ ఆన్సర్ 3 5,000 మంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లతో రసాయనిక పురుగు మందు పిచికారీ చేయించడం వల్ల కనీసం ఎంతమంది చనిపోయారంటే 5,000 మంది. కరెక్ట్ ఆన్సర్ 3. ఎండోసల్ఫాన్ వాడకాన్ని నిషేధిస్తూ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలలో ఆ పురుగు మందు వాడకం ఏ హక్కుకు భంగం కలిగించిందని పేర్కొంది? కరెక్ట్ ఆన్సర్ 2 జీవించే హక్కు. ఎండోసల్ఫాన్ వాడకాన్ని నిషేధిస్తూ న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల్లో ఆ పురుగు మందు వాడకం ఏ హక్కుకు భంగం కలిగించిందని పేర్కొందంటే జీవించే హక్కు. కరెక్ట్ ఆన్సర్ 2. క్రింది వాళ్ళలో సరికానిది? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ సరైనవే. ఆధునిక వ్యవసాయ పద్ధతులు పురుగు మందులు, పర్యావరణం సహజ పెట్టుబడి, ఉమ్మడి ఆస్తి నీరు సరిగ్గా అని రాయొచ్చు. ఓకే, పైవన్నీ కూడా సరైనవని ఒక టిక్ పెట్టుకోండి. జీవించే హక్కు ఏ అధికరణం? కరెక్ట్ ఆన్సర్ 1 21. జీవించే హక్కు ఏ అధికరణం అంటే 21వ అధికరణం జీవించే హక్కు. కరెక్ట్ ఆన్సర్ 1. అందరు ఎగ్జామ్ రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.